రాజకీయాల్లో పదవీకాంక్ష వ్యక్తిగత స్వార్థం పనికిరాదన్నారు మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ. రాజకీయ నాయకులు దేశం కోసం, సమాజం కోసం రాజకీయం చేయాలన్నారు. బీజేపీ కార్యకర్తలు మరింత నిబద్ధతతో సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేయాలన్నారు. మోదీ వికసిత్ భారత్ లక్ష్యానికి విద్రోహ శక్తులు పన్నాగాలు చేస్తున్నాయని విమర్శించారు. మంచిర్యాల జిల్లా నస్పూర్ సింగరేణి గెస్ట్ హౌస్ లో ప్రజల కథేన ఆత్మకథ పుస్తకావిష్కరణ చేశారు దత్తాత్రేయ. సింగరేణి కాంట్రాక్టు కార్మికులు పరిష్కరించేంత వరకు బీజేపీ నాయకులు పోరాడాలని పిలుపునిచ్చారు. రాజకీయ నాయకుడిగా నేను భావించలేదు. ఎందుకంటే నేను వచ్చింది, నా మూలాలు, నేను పెరిగింది, నన్ను తయారు చేసింది, నేను ఇవాళ గవర్నర్ అయినా, మంత్రి అయినా, ఎంపీ అయినా దీనికి ప్రధానమైన కారణం రాష్ట్రీయ స్వయం సేవక సంఘం మాత్రమే అని నేను మీకు సభాముఖం చేస్తాను. కార్యకర్త స్వయం సేవక సామాజికమైనటువంటి కార్యకర్తనే కానీ నాయకుడు కాదు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే రాజకీయాలు అనేవి సమాజం కోసం మాత్రమే, దేశం కోసం మాత్రమే. రాజకీయాలు మన సొంతం కోసం కాదు, పదవి కోసమో లేక వృత్తిగా డబ్బు కోసమో లేక పేరు ప్రఖ్యాతుల కోసమో రాజకీయం అని భావించేటువంటిది రాజకీయం కాదు అని మొదటి నుంచి బీజేపీ సంఘ ఆలోచన. కాబట్టి మనం ఈ మౌలికమైన విషయాన్ని మర్చిపోదు. అందుకనే దీంట్లో చాలా ప్రముఖమైనది వ్యక్తి నిర్మాణం. రాజకీయాల్లో పనిచేసే వ్యక్తి ఎలా ఉండాలి? నైతిక విలువలు పాటించాలి, నీతి నియమాలు ఉండాలి, ఓ సిద్ధాంతం కోసం కష్టపడి పనిచేసేవాడు ఉండాలి. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని ఆరోపణలు వచ్చినా తట్టులో నిలబడేటువంటి ఒక శక్తిని పెంచుకునేటువంటి కార్యకర్త రావాలి. కానీ ఈరోజు రాజకీయాలు వృత్తిగా మారిపోయినాయి. రాజకీయాలంటే కమిషన్, రాజకీయాలంటే డబ్బు సంపాదించడం, పదవి లేకపోతే లాభం లేదు, ఎమ్మెల్యే కాకపోతే లాభం లేదు. కానీ నాకు చాలా సంతోషం ఏంటంటే ఇక్కడ కూర్చున్న కార్యకర్తలు చాలామంది ఏ ఒక్కరు కూడా పదవి లేకపోయినా 30-30 సంవత్సరాల నుంచి ఈ సిద్ధాంతాన్ని నమ్ముకొని పనిచేస్తున్న కార్యకర్తలందరికీ నేను తల నుంచి నమస్కరిస్తున్నానని నేను తెలియజేస్తాను. నెల రోజుల నుంచి కళ్యాణ్లో దానం ఉన్నా ఆ దానాన్ని ప్రభుత్వం కొనకుండా చిన్న చిన్న కారణాలతోటి రైస్ మిల్లర్లు కానీ, కమిషన్ ఏజెంట్ కానీ ప్రభుత్వం అమానం లేవని, సంచులు లేవని ఇట్లాంటి చిన్న చిన్న కారణాలు. ఈ ప్రభుత్వానికి ఏ ప్రభుత్వానికైనా ప్రతి సంవత్సరం ప్రొక్యూర్మెంట్ చేయాల్సిందే. అలాంటప్పుడు ప్రభుత్వం ఎందుకు వ్యవస్థ చేయలేదు? గిడ్డంగులు కేంద్ర ప్రభుత్వం చాలా పెద్ద నిధులిచ్చింది. మండలాల్లో గిడ్డంగి కట్టాలని కేంద్ర ప్రభుత్వం నిధులిస్తే ఆ గిడ్డంగులు కూడా నిర్మాణం కాలేకపోయినాయి. ఆ గిడ్డంగులు నిర్మాణం చేస్తుంటే ఇవాళ ఈ సమస్య ఉండేది కాదు. ఇక్కడ కూర్చున్న వాళ్ళే మార్పులు తీసుకొచ్చు. కానీ మనం మంచి వాతావరణాన్ని నిర్మాణం చేయాలని నేను మీకు మనం చేస్తూ